6 ఇయర్స్ అయిందా మీరు స్టార్ట్ అయ్యి? నా జర్నీ స్టార్ట్ అయ్యి 6 ఇయర్ ప్లస్ అవుతుంది. 6 ప్లస్ అవుతుంది. కానీ ఛానల్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అనుకోవచ్చు. అంతే. సో లేదు, బిఫోర్ నుంచే స్టార్ట్ చేసిన, కానీ నాకు ఈ కాపరేట్స్ గురించి క్లెయిమ్స్ గురించి తెలియదు. సో డైరెక్ట్లీ ఏదైనా ఒక వీడియో తీసుకొని డైరెక్ట్లీ యూట్యూబ్లో పెట్టేస్తే మానిటైజేషన్ వచ్చేది, డబ్బులు వచ్చేది. నేను ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు. ఓకే. సో నాకు ఈ క్లెయిమ్స్ గురించి కాపరేట్ ఎందుకు మీ సాంగే కదా మళ్ళీ కాపరేట్ క్లెయిమ్స్ ఏంటి ఉండదు? అప్పుడు నాకు కంటెంట్ లేదు. 6 ఇయర్స్ అగో నేను అప్పుడు స్టార్ట్అప్, నాకేం తెలియదు, అంటే ఓన్గా కంటెంట్ చేయాలని ఏం తెలియదు. ఆ యూట్యూబ్ నుంచి ఏదో ఒక వీడియో తీసుకొచ్చి వేరే ఏదన్నా వీడియో తీసుకొచ్చి మళ్ళీ నా దాంట్లో పెట్టేది. సో కొన్ని రోజుల తర్వాత దానికి కాపరేట్ రావడం అట్లా ఛానల్ టర్మినేట్ అయిపోయింది. అసలు ఎందుకు టర్మినేట్ అయింది ఏంటి అని తెలుసుకుంటే, కాపరేట్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది యూట్యూబ్లో. సో ఎప్పుడైనా ఓన్ కంటెంట్ త్రో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అప్పుడు నేర్చుకొని, సో ఆ 6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఓన్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన. ఇప్పుడు నా 8,50,000 లైక్ నియర్ బై 9 lakhs ఫాలోవర్స్. 9 lakhs ఉన్నారు. సో ఫస్ట్లో సాంగ్స్ వీడియో సాంగ్స్ కాకుండా నార్మల్గా చేశారు కదా, అంటే సాంగ్ మాత్రం వెళ్ళి అవి కూడా ల్యాక్స్లో ఉన్నాయి. 56 lakhs, 47 lakhs, 60 lakhs. దానికి ఏంటి అంటే బిఫోర్ కొన్ని, అంటే మన ఫోక్ సాంగ్స్ ఇట్లా తీస్తారు, ఈ కైండ్ ఆఫ్ వీడియో షూట్ అవుట్డోర్ వెళ్ళి అని తీయక ముందుకు స్టార్టింగ్లో ఓన్లీ ఇండోర్, అంటే స్టూడియో మేకింగ్స్ పెడుతుండే మ్యాక్సిమం ఆఫ్ అందరు కొన్ని ఛానల్స్. అప్పుడు ఈ కెమెరాలు ఇదంతా ఇంత క్వాలిటీ ఇదంతా లేకుంటుండే. సో నేను అప్పుడు ఓన్లీ స్టూడియో రికార్డింగ్ చేసి మన దగ్గర ఉన్న సోర్స్లో ఒక వీడియో తీసి మొబైల్లో కానీ లైక్ వేరే చిన్న కెమెరాస్లో పెట్టేది. అప్పుడు కూడా బాగా వ్యూస్ వచ్చేది. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫోక్లో కూడా, అంటే ఫోక్ సాంగ్ చేసే వాళ్ళు కూడా క్వాలిటీ రావడం, క్వాలిటీ మ్యూజిక్ లైవ్స్ అంటే ఈక్వల్ టు సినిమాటిక్ రేంజ్లో చేసేది కాబట్టి, సో ఆ పాత ఇంకా అలాగే ఉండిపోయినాయి. ఒక సర్టన్ టైం నుంచి ఇంకా వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన.